బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్ చేత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు బీఆర్ఎస్ కీలక నేతలతో పాటు మంత్రి శ్రీధర్ బాబు తదితరులు హాజరయ్యారు. అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారని ఇప్పటి నుంచి ఆట మొదలవుతుందన్నారు. ఇకపై కేసీఆర్ ఆడబోయే ఆటను చూస్తానన్నారు. అబద్దాల పునాదులతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని కౌశిక్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం నిన్న ఇచ్చిన మెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినవేనని చెప్పారు. ఈ రోజు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారని, ఆ నోటిఫికేషన్ ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మీరు ఎందుకు ఇవాళ నోటిఫికేషన్లు విడుదల చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అన్ని కూడా ఈ 6 గ్యారంటీలని మాటలు తప్పే ప్రయత్నమే ఉన్నాడు తప్పితే దాన్ని ఏదో చేద్దాము అనే ఒక ఉద్దేశంలో లేడు. నిన్న ఏమంటాడు, ప్రెస్ మీట్ పెట్టి పార్లమెంట్ ఎలక్షన్ల మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే ఈ 6 గ్యారంటీలు అంటా ఉన్నారు. మరి నువ్వు ఆ మాట ఈ అసెంబ్లీ ఎన్నికలలో చెప్పలేదే, ఎన్నికల గెలవగానే చేస్తా అన్నావు కదా. ఇవాళ నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ అబద్ధాల పునాది మీద ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మీకు దీనికి నేను మొన్న కూడా ప్రెస్ మీట్ పెడితే మీరు జవాబు చెప్పలేదు, ఇవాళ కూడా జవాబు చెప్పాలి. మళ్ళా ఇవ్వండి, ఇది ఇప్పుడు ఇలా వెబ్సైట్ నుంచి తీస్తే మీకు వస్తుంది. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్న క్యాలెండర్. ఇది దేని ఇలా జాబ్ క్యాలెండర్ మేము ఇయ్యలేదు జాబ్లు ఇయ్యలేదని పదే పదే ఈ ముఖ్యమంత్రి గారు చెప్పింది. ఈ ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నాను. మీరు జనవరి 4th నాడున మీరు చెప్తా ఉన్నారు కదా, ఉద్యోగాలకి మేము ఉద్యోగస్తులకి జనవరి 4th రోజు మేము శాలరీ వేసేసినాం, 4th రోజే వేసినాం అని చెప్తా ఉన్నారు కదా. మరి ఇప్పటిదాకా మీరు జవాబు ఎందుకు చెప్పలేదు? మరి ఈ 1,60,083 మందికి మీరు శాలరీస్ వేసిండ్రా వేయలేదా? దీనికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. ఎందుకంటే మేము ఉద్యోగాలు ఇవ్వలే అని పదే పదే చెప్పారు కదా. మరి ఈ 1,60,083 ఉద్యోగాలు మేము ఇచ్చిన వాళ్ళకి మీరు వేసినట్టు ఈ దీంట్లో వస్తా ఉంది. మీరు మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఖైదం తీసుకొచ్చి చూపిస్తా ఉన్నాను. మరి మీరు వేసిండ్రా ఇయ్యలేదా? మీరు వేసి ఉంటే మరి మేము ఈ ఉద్యోగాలు ఇచ్చినట్ట ఇయ్యనట్ట? ఇలా నిన్న ఇచ్చిన 6,596 ఉద్యోగాలు కూడా ఇవ్వండి. కేసీఆర్ గారు ఆ రోజు నంబర్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ పర్మిటెడ్ 2,32,308. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫైడ్ 2,02,735. సెలెక్షన్ ప్రాసెస్ కంప్లీటెడ్ 1,60,083. సెలెక్షన్ అండర్ ప్రాసెస్ 42,652. ఈ 42,652 నుంచి ఏవైతే సెలెక్షన్ అండర్ ప్రాసెస్ ఉండేదో నిన్న ఆ ఉద్యోగాలు 6,596 ఉద్యోగాలు నిన్న దీంట్లో నుంచి రిలీజ్ అయినాయని చెప్పి సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను ఈ మీడియా పాయింట్ నుంచి మొత్తం కూడా తెలియజేస్తా ఉన్నాను. పదే పదే హరీష్ రావు గారి మీద, కేసీఆర్ గారి మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారు, అసలు నీకు హరీష్ రావుకి కంపారిజన్ ఉందా? ఇలా హరీష్ రావు గారు పొద్దున 6 గంటలు లేస్తే రాత్రి 2 గంటల వరకు నిత్యం పబ్లిక్ సమస్యలలో జనం మధ్యలో ఉండే వ్యక్తి. ఆయనకి నీకు కంపారిజనా? అసలు సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాను నేను. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడే మీరు ఎవరి మనిషికి దొరికేటోళ్ళు కాదు. ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయినాక కూడా ఎవరికి దొరుకుతలేరు. నిత్యం అబద్ధాలు చెప్తున్న, అబద్ధాల పునాది మీద వేసిన ఫామ్ అయిన గవర్నమెంట్ ఈ ప్రభుత్వం. ఇవాళ ఒక్కటే ఆలోచన చేయండి, ఏమని చెప్పినండి రేవంత్ రెడ్డి గారు? ఇవాళ నిత్యం రోజు పొద్దున ప్రగతి భవన్లో నేను పొద్దున రోజు 2 గంటల వరకు 3 గంటల వరకు నేను జనంకి టైం ఇస్తా, వచ్చి కలవచ్చాను. ఎక్కడ పోయింది మరి మీ కలుచుడు? ఎందుకు కలుస్తలేవు? మరి రోజాడ ఉండి నువ్వు కలవాలి కదా, ఎందుకు కలుస్తలేవు? ఎందుకు మాట దాటేస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నాను. ఇంక ఎన్ని రోజులు మీరు అబద్ధాలు చెప్తా ఉంటారు? ఒక్కసారి దయచేసి ఒక్కటే మాట చెప్తా ఉన్నాను, తెలంగాణ ప్రజలారా ఒక్కటి దయచేసి మీ అందరూ కూడా ఆలోచించాలని 2004 నుంచి 2014 వరకు
ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే వీళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు? సమైక్య ఆంధ్రప్రదేశ్లో